చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో మరోసారి పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో 42 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతూరు మండలంలోని కనకదుర్గ గుడి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కలవర్టుపైకి దూసుకెళ్లింది. బస్సు కలవర్టు చివరగా నిలబడటంతో లోయలో పడకుండా ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. యాక్చువల్లీ పొద్దున్న 4:30కి రాజమండ్రి బయలుదేరింది భద్రాచలం బస్సు. చింతూరు వనదుర్గమ్మ టెంపుల్ దగ్గర చింతూరు నుంచి 15 కిలోమీటర్ దూరంలో అనమాట. అక్కడ లారీ రావడంతో దాన్ని తప్పించిపోయి డ్రైవర్ చాలా చాకచక్యంగా మనల్ని కల్వర్ట్ పక్కకి ఆగిందనమాట. ఆయన చాకచక్యం చూసి ఆ కల్వర్ట్ లో పడుతుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిందండి. దేవుడి దయవల్ల డ్రైవర్ దయవల్ల చాలా చిన్న యాక్సిడెంట్ సరిపోయింది. యాక్చువల్లీ పొద్దున్న 4:30కి రాజమండ్రి బయలుదేరింది భద్రాచలం బస్సు. చింతూరు వనదుర్గమ్మ టెంపుల్ దగ్గర చింతూరు నుంచి 15 కిలోమీటర్ దూరంలో అనమాట. అక్కడ లారీ రావడంతో దాన్ని తప్పించిపోయి డ్రైవర్ చాలా చాకచక్యంగా మనల్ని కల్వర్ట్ పక్కకి ఆగింది.